నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఇప్పుడు చిరంజీవి గారిని ఒకసారి తీసుకుందాము. చిరంజీవి గారికి రోజా గారికి పడట్లేదు. కొంచెం ముందుకెళ్తే చిరంజీవి గారికి విజయశాంతి గారికి కూడా సినిమాలు చేస్తూ ఉన్నప్పుడే పడేది కాదు అని ఒక టాక్ నడిచింది. అయితే సరే సినిమాల పరంగా వీళ్ళకి పడలేదు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రోజా గారు సమయం సందర్భం దొరికినప్పుడు ఎవరిని వదిలిపెట్టరామే, చిరంజీవి గారిని కూడా వదిలిపెట్టట్లేదు. పాపం ఆయన ఇంట్లో ఉన్నా, ఇంకేదో ఆయన షూటింగ్ లో బిజీ ఉన్నా ఆయన్ని టార్గెట్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఆమె అంటే పిలిచి తిడతారంటారు చూడండి, అట్లా చేస్తూ ఉంటారు. అయితే విజయశాంతి గారికి కూడా చిరంజీవి గారు అంటే పడదు, కానీ ఈ సందర్భంగా ఎందుకో మరి విజయశాంతి గారు రోజా గారిని ఉతికి ఆరేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఎందువల్ల అంటారు? అంటే ఉతికారేయడం అంటే రోజా గారిని ఏదైనా పిచ్చి కుక్క కరిచిందేమో తెలియదు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు చిరంజీవిని ఎలా మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ని ఎలా మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన అంతా ఒకసారి తిరగబడినట్టయితే రోజా ఎలా సమాధానం చెప్తుంది, అలాగే రోజా ఇటు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతుంది, లోకేష్ని ఎలా మాట్లాడుతుంది. చాలా దారుణంగా ఉందమ్మా. ఒక ఆడమనిషి అంతకు బరిసెగించి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు నిజంగా మరి నిన్న కాక మొన్న వచ్చాను, నీకున్నటువంటి ఆర్టిస్టిక్ కెరీర్ నథింగ్. వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఏమి చరిత్ర ఉంది? నీకు ఒకటో రెండో సినిమాలు ఉన్నాయేమో తెలియదు, బట్ నీకంటూ ఉన్న సినిమాలు ఒకటి లేవు. విజయశాంతి లాగా ఓసే రాములమ్మ లాంటి సినిమా ఉందా, ప్రతిఘటన లాంటి సినిమా ఉందా, రేపటి పౌరులు లాంటి సినిమా ఉందా, ఎన్ని కర్తవ్యం లాంటి సినిమా ఉందా? ఇలాగా ఎంతో చరిత్ర సృష్టించి లేడీ అమితాబ్ అనిపించుకుంది విజయశాంతి గారు. అట్లాంటి వ్యక్తి ఎంతో కామ్గా ఉంటూ, ఎంతో గౌరవంగా ఉంటూ పాలిటిక్స్ని హుందాగా ప్రదర్శిస్తూ వచ్చింది. ఏంటి గజ్జి పిచ్చి కుక్క కరిచినట్టేమో ఆ పవన్ కళ్యాణ్ మంచోడు కాదంటావు, పవన్ కళ్యాణ్ని వెంట తరిమి కొడతారంటావు, చిరంజీవి మంచోడు కాదంటాడు, ఎవడు ₹1 ఖర్చు పెట్టలేడంటావు, నువ్వే ఖర్చు పెడుతున్నానంటావు. ఏమిటి నీ తాలూకు ధోరణి? నాకేం అర్థం అవ్వలేదు. కానీ విజయశాంతి మాత్రం చాలా బాగా మాట్లాడింది అన్నమాట. కొంచెం హోల్డ్ యువర్ టంగ్, నీ తాలూకు నాలుగు నదుపులో ఉంచుకో, లేదంటే మాత్రం చాలా ఏముందమ్మా. జనసేనలో ఉన్నటువంటి కుర్రగారు వాళ్ళకి ఏదైనా ఆవేశం వచ్చిందంటే వాళ్ళని ఆపడానికి ఎవరి శక్తివేనా అవుతుందా? అందరూ కుర్రాళ్ళు, అది అనకూడదు. కానీ మన వైజాగ్లోనే మధ్యవేలు చూపించి ఏదో యాక్షన్ చేసిందట. దాంతో వాళ్ళు ఒకసారి ఏదో చేసింది యాక్షను, వాళ్ళు 1 గంట 2 గంటలు చేసి చూపించారు. సిగ్గులేదు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను? కానీ ఇప్పటికైనా ఆవిడ కొంచెం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసమే మాత్రమే మాట్లాడినట్టయితే చాలా దెబ్బ తినేస్తావు. చాలామంది నోటుకొచ్చినట్టు వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా సమాధానం చెప్తారో నీకు కాదు కదా, భగవంతుడికి కూడా తెలియదు. ఎందుకంటే కడుపు మండివాడు ఏమైనా చేస్తాడు, కడుపు మండిన తర్వాత ఎంతకైనా తెగిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, అదే చెప్తుంది విజయశాంతి. జనరల్గా పాలిటిక్స్లో కొంతమంది ఎలా పడితే అలాగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నట్లు రోజా గారే. కొంతమంది చాలా హుందాగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీలో ఉన్న విడుదల రజనీ గారిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఎవరు? టీడీపీ వాళ్ళు కూడా. చూడమ్మా ఆమె కట్టుబొట్టు ఎంత బాగుంటుందో, ఆమె మాట తీరు ఎంత బాగుంటుందో అని. అంటే కొంతమంది చాలా పొలైట్గా హుందాగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. అందులో విజయశాంతి గారు కూడా మంచి పేరుంది. అండ్ ఈ సందర్భంగా విజయశాంతి గారు తన వాయిస్ వినిపించడం మీరేం చెప్తారు? చాలా అది విశేషమైన గుణం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే మనం అది మోడస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మాట్లాడింది అనుకోండి, కరెక్ట్ బ్రహ్మాండంగా మాట్లాడింది, ఊరికే ఏంటి ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా తిరుగుతుంది పిచ్చిదానిలాగా అనుకుంటాం కదా. అప్పుడు విజయశాంతి ఉతికి ఆరేసిందంటే డెఫినెట్గా ఆవిడ తాలూకు వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. వ్యక్తిత్వాన్ని అందరూ గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఈ కాస్త గడిచిపోయింది అనుకోండి, మీరు మాట్లాడితే ఏం ప్రయోజనం, మాట్లాడకపోతే ఏం ప్రయోజనం. కనుక విజయశాంతి మాత్రం
సమయానుకూలంగా తిరగబడి రోజాకి వార్నింగ్ ఇవ్వడం మాత్రం చాలా మంచి పని చేసిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాజకీయాలలో విజయశాంతి గారు ప్రస్తుతానికి చాలా సైలెంట్గా ఉంటున్నారు. అవును. ఏ పార్టీలో చేరబోతున్నారు, అసలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తను రోజా గారితో మాట్లాడడం వల్ల, అంటే రోజా గారికి కౌంటర్ ఇవ్వడం వల్ల ఏ పార్టీ వైపు విజయశాంతి గారు మొగ్గు చూపాలనుకుంటున్నారు, లేకపోతే మళ్ళా రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా, ఏం అవ్వబోతుందంటారు? అంటే విజయశాంతి గారికి బీజేపీ పార్టీలో చాలా మంచి ప్లేస్ ఉందమ్మా. బీజేపీలో అప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ లీడర్. బట్ ఇప్పుడు ఆమె సాటిస్ఫైడ్గా లేరు. బీజేపీ సాటిస్ఫైడ్గా లేదంటే ఎవరికైనా పదవితోనే కదా. ఆ రోజుగా పదవి తీసినేయండి. నేను రాశానండి, రోజాకి జనరల్గా ఇంతంత పెద్ద కబుర్లు ఆడుతున్నాయంటే ఇప్పుడు మొసలి బయటికి వస్తే ఎలాగైతే పూర్తిగా తేలిపోతుందో, చేప బయటకు వస్తే ఎలాగైతే ఎండిపోతుందో, నువ్వు అంతే. నీ పదవి ఉంది కాబట్టి నీ వెనక 4 కార్లు ఉంటాయి, ఒక 10 మంది ఎవరో ఎవరిని పెట్టుకుంటా కదా, కట్టుడోలో పెట్టుడోలో ఉంటారు కదా, ఎవరు ఎస్కార్లు అంటోళ్ళు. కాబట్టి వస్తుంది చుట్టూ ఒక 50 మంది మూగినంతసేపు నీకు ఏ మాటలు వస్తాయి. ఈ మినిస్టర్ పదవి లేకుండా ఒక ఓన్లీ ఎమ్మెల్యే అనుకో, నిన్నెవడు ఖాతరు చేస్తాడు, నిన్నెవడు పలకరించాడు. నీ సెల్యూట్ కొడితే ఆ సెల్యూట్ వేస్ట్ అయిపోద్దని సెల్యూట్ కొట్టడం కూడా మానేస్తారన్నమాట. ఈ డెవలప్మెంట్ అంతా మినిస్టర్ అయిన తర్వాత వచ్చింది కదా. ఇప్పుడు నీకేమిటి, హైదరాబాద్ మణికొండలో ఇల్లు ఉంది, ఇక్కడేమో నగిరిలో ఇల్లు ఉంది, చెన్నపట్నంలో అంటే చెన్నైలో ఇల్లు ఉంది, 3 చోట్ల 3 ఇల్లు. ఓలా ఎక్కడ నీ అఫిడవిట్లో నా చూపించిన ప్రాపర్టీ ఎంత, 1 కోటో 2 కోట్లో ప్రాపర్టీ చూపించి ఉంటావు. ఇప్పుడు నీకు కనిపిస్తున్న ప్రాపర్టీ, బయటికి కనిపిస్తున్న ప్రాపర్టీ ఎంత, గుండె మీద చేసుకొని చెప్పు. అందువలన వాళ్ళకి వస్తున్న డబ్బు కొద్దీ వాడికి కళ్ళు మూసుకుపోతాయి, నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుంటారన్నమాట. అట్లాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే ఎప్పుడైతే మీ తాలూకు వాల్యూ, మీ తాలూకు పరపతి పెరుగుతుందో, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు చెప్పినట్టుగా ఆ విడుదల రజని ఉంది, మరి ఆవిడ మాట్లాడుతుంది, ఆవిడ పాయింట్లు తీస్తుంది, ఆవిడ కూడా తెలుగుదేశాన్ని విమర్శిస్తుంది. మరి ఆవిడెందుకు నీలా మాట్లాడటం లేదు? అరే ఒరే నేను కొడతానరా, చెంప పొగలు కొడతానరా, చెప్పు తీసి కొడతానరా, వెధవా సొంట, ఇవన్నీ ఎందుకు మాటలు ఎందుకు? నీకే వచ్చే బూతులు మిగతా వాళ్ళు రావా? ఎవరైనా ఓ మగాడు ఉన్నాడు, అరే బూతులు తిట్టడు, అక్కడికి అందరికీ వస్తాయి మాటలు. కానీ సంయమనం పాటించి ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎంత గౌరవం ఇవ్వాలి, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంత గౌరవం అనుకుంటే మాత్రం నువ్వు అన్ని మాటలు మాట్లాడతావా లోకేష్ని? అందువల్ల నువ్వు చేస్తుంది చాలా చెడ్డ పని రోజా. అది మానుకోవాలి. లేకపోతే ఇవాళ విజయశాంతి, రేపు ఇంకెవరో ఆవేశపరాలు వస్తారు, తగిన ప్రాయశ్చిత్తం చేస్తారు. దానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళకి కౌంటర్ ఇస్తే విజయశాంతి గారు కూడా పాలిటిక్స్లో ఉన్నారు అని అనిపించుకోవడానికే ఈ సందర్భంగా విజయశాంతి గారు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అలా కాకుండా మాటలు నచ్చలేదు విజయశాంతి గారి గురించి. నాకు తెలుసు కదా, ఆవిడ అనవసరంగా ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు. అలాగే తనకి కొంచెం మానసికంగా కొంచెం హర్ట్ అయినట్టయితే అది అంతటి వాడినైనా సరే కేరేజాట్ ఇంకెవరిని ఖాతరు చేయదు అన్నమాట. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరినైనా ఖాతరు చేయదు. ఆవిడ మనస్తత్వం అది. ఆవిడలో ఉన్న ఆ నిజాయితీ ఉంది కాబట్టి ఇంకా ఆవిడ ఒక నాయకురాలుగా బతుకుంది. ఎన్ని కోట్ల రూపాయలని ఆవిడ వదులుకుందమ్మా. ఒక ఆర్టిస్టు, లేడీ ఆర్టిస్టులో మనకి అనుష్క ఆ రెమ్యూనరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అనుష్క, నయనతార. అంటే దాదాపు 10-12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరంటే విజయశాంతి గారు. ఈ డబ్బంతా ఊరికే వదులుకుంది కదా, కేవలం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం. అది మాత్రం మనం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.